విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామం అవసరమని, అలాగే మార్షల్ ఆర్ట్స్లో మెలకువలతో విద్య నేర్చుకుంటే స్వీయ రక్షణతో పాటు తోటివారిని రక్షించే అవకాశం కలుగుతుందని రెంజికి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే వ్యవస్థాపక మాస్టర్ నగేష్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక గుల్షన్ క్లబ్లో కరాటే పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రెంజికి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే వ్యవస్థాపక మాస్టర్ నగేష్ మాట్లాడుతూ, యువతకు చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందితే చురుకుగా జ్ఞాపక శక్తి ఉంటుందని, చురుకుగా ఉంటారని అన్నారు. ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కరాటే దోహదపడుతుందన్నారు. యువత సెల్ ఫోన్లకు అంకితం కావడంతో చెడు మార్గాల వైపు వెళ్లేందుకు వీలెక్కువగా ఉంటుందని, అందుకే తల్లిదండ్రులు యువతను మార్షల్ ఆర్ట్స్ కరాటే విద్యలో నేర్పించేందుకు ప్రోత్సహించాలన్నారు. ఈ కరాటే పరీక్షలో మెదక్తో పాటు పాపన్నపేట, చేగుంట, రామాయంపేట, కౌడిపల్లి, పెద్దశంకరంపేట వివిధ ప్రాంతాల నుండి కరాటే శిక్షణ పొందుతున్న 60 మంది విద్యార్థులు ఈరోజు నిర్వహించిన కరాటే పరీక్షలో పాల్గొన్నారు. అర్హత మేరకు బెల్టులను కరాటే మాస్టర్ నగేష్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ దినాకర్, మాస్టర్ విద్యాసాగర్ శిక్షణార్థులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ గుల్షన్ క్లబ్లో కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ బెల్ట్ టెస్ట్లో సుమారుగా మెదక్, రామాయంపేట్, చేగుంట, శంకరంపేట్, కౌడిపల్లి, రంగంపేట్, పాపన్నపేట్ వివిధ ప్రాంతాల నుంచి ఒక 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఆ పాల్గొన్న విద్యార్థులకు బెల్ట్ ఎగ్జామినర్స్గా దినాకర్ మరియు విద్యాసాగర్లు కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న యువతకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరము. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం. మనము యువత మొబైల్స్కు అడిక్ట్ అయిపోయేసి పొద్దున్నే లేవకపోవడము, గ్రౌండ్కి వెళ్ళకపోవడము, ఆరోగ్యపరంగా వాళ్ళు ఎంతో వీక్ అవుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎక్సర్సైజ్ ఉంటుంది, తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇతరులకు కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఎడ్యుకేషన్తో పాటు, చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా అవసరం. దాని గురించి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా మనకు హై స్కూల్స్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం 3 నెలలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అది నవంబర్, డిసెంబర్, జనవరి 1 వరకు ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రోగ్రాంను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మన కరాటే మాస్టర్స్ అందరూ. థ్యాంక్ యూ.